దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ఈరోజు మార్కు సువార్త 6వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి, ఇతడు మరియా కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనివారు సహోదరుడగు వడ్లవాడు కాడా, ఇతని సోదరీమణులందరూ మనతో నున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలో తన బంధువులోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతములు ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి విశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారి అధికారం ఇచ్చి, ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక, చెప్పులు తొడుగుకొనుటనియు 2 అంగీలు వేసుకొని వద్దనియు వారికి ఆజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించుదురో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండుటకు మీ పాదముల కింద ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయన గూర్చి విని, బాప్తిసమిచ్చు యోహాను మృతుల నుండి లేచియున్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకమగుచున్నవి అని చెప్పెను. ఇతరులు ఈయనను ఏలియా అనియు, మరికొందరు ఈయన ప్రవక్త అనియు, ప్రవక్తలలో ఒకని వలె నున్నాడనియు చెప్పుకొనుచుండి. అయితే హేరోదు విని, నేను తల కొట్టించిన యోహాను అతడు మృతుల్లో నుండి లేచియున్నాడని చెప్పెను. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకొనినందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను కనుక ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించబడి ఉండెను. హేరోదియా అతని మీద పగపట్టి అతని చంపింపగోరెను, కానీ ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడగు మనుష్యుడును హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. అయితే తగిన దినమున ఒకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను గనుక రాజు, నీకిష్టమైనది ఏదైనను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పెను. మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడగగా ఆమె బాప్తిసమిచ్చి యోహానును తల అడగమనెను. వెంటనే ఆమె
త్వరగా రాజు నద్దకు వచ్చి బాప్తిసమిచ్చి యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింపగోరుచున్నానని చెప్పాను. రాజు బహుగా దుఃఖపడను, కానీ తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తము తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తము ఆమెకు ఈయను అననొల్లకపోయాను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బండ్రౌతుని పంపాను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తల కొట్టి పళ్ళెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చెను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి. అంతటా అపోస్తలులు యేసునద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశముకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఎలయనగా అనేకులు వచ్చుచూ పోవచ్చు నందున భోజనములు చేయుటకైనను వారికి అవకాశం లేకపోయింది. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశముకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపురు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడిరి. వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్ళి భోజనముకైనేమైనాను కొనుక్కొనుటకును వారికి పంపివేయమని చెప్పిరి. అందుకు ఆయన, మీరు వారికి భోజనము పెట్టడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలను కొని వారికి పెట్టుదమా అని ఆయన్ని అడిగిరి. అందుకు ఆయన, మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని ఆయన అంతటా ఆయన 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టె విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలు 2 ముక్కలను 12 గంపెళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులకు వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4 జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందుకు ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుమని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిచెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. ఆయనను వారి హృదయము కఠినమాయెను గనుక వారు రొట్టెలను గూర్చి సంగతి గ్రహింపలేదు. వారు అవతలకు వెళ్ళి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమంతటా పరిగెత్తుకొని పోయిరి. ఆయన నున్నాడని వినిన చోటనకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుట మొదలుపెట్టిరి. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూర్లలోను ఆయన యొక్క
ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడ జనులు రోగులను సంత వీధులలో నుంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఆమేన్. దేవుడు ఈ మార్కు సువార్త 6వ అధ్యాయంలో అన్ని అద్భుత కార్యాలు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకి పంచిపెట్టారు. ఇంకా అనేక మంది స్త్రీలకు కూడా పంచిపెట్టారు. కాబట్టి ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ప్రతి స్థలం ముందు ఆయన గురించి వినిపించబడి ప్రతి ప్రాంతపు వారు ఊరు ప్రజలందరూ ఆయన వచ్చిన చోటకల్లా వచ్చి రోగులను కూడా మంచాల మీద ఎత్తుకొని తీసుకొస్తున్నారు. స్వస్థత కలిగితే ఆయన ప్రార్థన చేస్తే, ఆయన ముడితే చాలు, వస్త్రపు చెంగును ముట్టినా స్వస్థత పొందుకుంటారు అని ప్రతి ఒక్కరూ ఆయన ఎక్కడుంటే అక్కడికి ప్రజలందరూ వచ్చేస్తున్నారంట. కాబట్టి ఈ 6వ అధ్యాయము ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా యేసయ్య, దయచేసి నాయన వాక్యం వినిచిన్న గ్రహించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, వాక్యం చదువుచుండగా నా తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. వారి హృదయానికి ప్రతి ఒక్క వాక్యము నాయన అయ్యా యేసయ్య తగులులాగు సహాయం చేయండి. వారి హృదయాలని నాయన ఆకర్షించండి తండ్రి. నాయన నీకు స్తోత్రములు ప్రభువా. దేవా అయ్యా నాయన మా దేశాన్ని, మా దేశ ప్రజల్ని కాపాడండి తండ్రి. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రములు. ఎవరైతే బాధల్లో, దుఃఖంలో, వేదనలో ఉన్నారో ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి. అనారోగ్యంలో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ప్రతి ఒక్క బాధని, వ్యాధిని తీసివేసే ప్రవ్వా. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నావు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు. అనేక మంది ప్రజలు నాయన, అనేక మంది అయ్యా ప్రాంతాల నుంచి నువ్వు ఎక్కడుంటే అక్కడికి నిన్ను వెంబడిస్తున్నారంట తండ్రి. దేవా నీకు స్తోత్రాలు. అయ్యా యేసయ్య దయచేసి నాయన అయ్యా మా సమస్యలు, మా బాధలు నువ్వు గుర్తెరిగిన దేవుడు తండ్రి. అయ్యా యేసయ్య మొదట నీ నీతి రాజ్యాన్ని వెతికి నీ సన్నిధికి వెళ్ళే మనసు నువ్వు తండ్రి. మా కుటుంబాల్లో ఉన్న శోధనలు, బాధలు తీసివేసేవి తండ్రి. గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రములు నాయన. దయచేసి నాయన అలాగే నాయన అయ్యా ఈ వాక్యం చూచిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యాల ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలందరికీ.